వినిన వాక్యాన్ని మనం అవలంబించకుండా, మనం దాని ప్రకారంగా జీవించకుండా, ధ్యానించకుండా, మనం ధ్యాస ఉంచకుండా, ఆ వాక్యమును మనం తీసుకొని దాని ప్రకారంగా జీవించకపోతే, ఆ వాక్యములో ఉన్న సత్యము, ఆ వాక్యమే సత్యం కాబట్టి ఆ వాక్యములో ఉన్నటువంటి బలాన్ని మనము అనుభవించలేము. కాబట్టి బోధించుచున్నటువంటి ఈ వాక్యాన్ని మరీ మరీ వినాలి. ఎందుకంటే వినుట ద్వారానే ఏమొస్తుందండి? విశ్వాసం. కాబట్టి ఒక్కసారి ఆ ద్వారా నేను బోధించింది విని నాకు అంతా తెలుసు అనుకుంటే అది అపోహ. మనం అనుకుంటాం కానీ మనం విన్న దాంట్లో 10% మనకు గుర్తుంటే ఎక్కువ. అందుకే తిరిగి వినాలి, మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి. ఈ విధంగా వినుట ద్వారా ఏమవుద్ది? మన ఆత్మ పురుషుడు బలపడతాడు, విశ్వాసంలో పురికొల్పబడతాము, విశ్వాసంలో బలపరచబడతాము. ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏ విధంగా జయించాలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ విశ్వాసంలో ముందు అడుగు వేస్తూ జయకరమైన జీవితం జీవించగలం.